హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ నిత్య చెప్పిన. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి పిక్నిక్ స్పాట్ మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌తో గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేస్తున్నారా? అయితే ఎప్పుడు రెస్టారెంట్స్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా మీకు నేచర్‌తో క్లోజ్‌గా స్పెండ్ చేయాలి అని ఉంటే కనుక మీకు కండ్లకోయ నేషనల్ పార్క్ అనేది ఒక మంచి ఆప్షన్ అండి. అండ్ కార్తీక మాసం వనభోజనాలకైతే ఇక్కడ జనాలు టూ మచ్ గ్యాదరింగ్ ఉందండి. అస్సలు ఖాళీ లేదు. మేము యాక్చువల్‌గా మా ఫ్యామిలీ గెట్ టుగెదర్‌గా అక్కడ స్పెండ్ చేసాము. సో, మీ అందరికీ కూడా ప్లాన్ చేసుకుంటుంటే గనక ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్‌ఫుల్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో మేము ముందుంటాం. అలాగే మా ఛానల్‌లో చాలా కంటెంట్ ఉంది. దాన్ని కూడా రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ, లైక్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఎంకరేజ్‌మెంట్, సపోర్ట్‌ని ఇలాగే ఎప్పుడు కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ పార్క్ గురించి చెప్పాలంటే ఇక్కడ చాలా అట్రాక్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అసలు లోపలికి వెళ్ళగానే చాలా ట్రీస్ అనేవి మీకు ఎటు చూసినా మంచి ట్రీస్ అనేది ఆక్సిజన్ పార్క్ అని పేరులోనే పెట్టేశారు కదా వాళ్ళు. సో, మీకు మంచి ఆక్సిజన్ అయితే వస్తుందండి. ఎందుకంటే మీరు సరదాగా అలా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ, మీ ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ ఎంజాయ్ చేయాలి అంటే ఒక మంచి స్పాట్ ఇక్కడ. ఒక పిక్నిక్ స్పాట్ అని అనుకోవచ్చు. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మీరు మీ ఓన్ ఫుడ్ కూడా క్యారీ చేసుకోవచ్చండి. అలాగే మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు ఇక్కడ 2500 పే చేసి మీకు వాళ్ళు రిజర్వేషన్ చేస్తారు. సో, అంటే పార్క్ అనేసరికి ఇక్కడ చాలా ట్రీస్ ఉంటాయి కాబట్టి కొంచెం మీకు అంత నీట్‌గా ఉండదు కదా! సో, స్పెండ్ చేయగలము మనము కావాలి ఒక మంచి గ్యాదరింగ్ అలా అనుకుంటే మీరు టెంట్స్, చైర్స్ అలా అన్నీ వేయించుకొని మీరు ఆ ప్లేస్ అనేది రిజర్వ్ చేసుకోవచ్చు. సో, వాళ్ళంతా నీట్‌గా క్లీన్ చేసి మీకు అలా బ్యానర్స్ అవి కట్టి పెట్టేస్తారు. అండ్ ఫీ కూడా చాలా నామినల్ అండి. జస్ట్ అడల్ట్స్‌కి 40 రూపీస్ అలాగే కిడ్స్‌కి 30 రూపీస్. సో, ఇక్కడ మీరు వనభోజనాలు అవి కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. బుక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు అంతా మీకు ఫుడ్ అది సప్లై చేయాలన్నా కూడా మీరు ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ షేర్ చేశానండి. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఫ్యామిలీస్‌తో గెట్ టుగెదర్ లాగా గ్యాదరింగ్స్ అలా ప్లాన్ చేసుకుంటే కనుక డిస్పోజల్స్ ఎక్కువ తీసుకెళ్తుంటాం కదా తినడానికి. సో, అవన్నీ అయితే డస్ట్‌బిన్‌లో మీరు కొంచెం కలెక్ట్ చేసి ఆ నీట్‌నెస్ అనేది మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేచర్‌ని మనం ఎంత బాగా ఉంచితే మనకి మన నెక్స్ట్ జనరేషన్స్‌కి కూడా అంత మంచిగా వాళ్ళకి నేచర్ అనేది కూడా ఎప్పటికి వాళ్ళకే అవైలబుల్ ఉంటుంది. సో, లెట్స్ నాట్ డిస్ట్రాయ్ దట్ అండి. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఈ పిక్నిక్ స్పాట్ అని చెప్పాను కదా! సో, చాలామంది ఇక్కడ ఎంజాయ్ చేస్తూ మంచిగా ఉన్నారు. వీడియోస్ కూడా పెట్టాను. సో, మంచిగా మీరు గేమ్స్ మార్నింగ్ వెళ్ళి మీరు ఈవినింగ్ 5 వరకు 5:30 వరకు అలా ఎంజాయ్ చేయొచ్చండి అక్కడ. అలాగే ఇక్కడ చాలామందైతే వచ్చారు. ఈ కార్తీక మాసం ఎస్పెషల్లీ కార్తీక మాసంలో వనభోజనాలు అనేది ఫేమస్ కదా! బట్ మన సిటీలో ఎక్కడ వెళ్ళాలి అని చాలా దూరంగా ఉంటుందేమో అని అనుకుంటున్నారు కదా! బట్ ఇదైతే మంచి ఆప్షన్ అండి. నేను మీకు అడ్రెస్, లొకేషన్ అవన్నీ కూడా మన డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో, చూసేయండి ఇక్కడ. అండ్ అలాగే ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ బర్డ్స్ ఉన్నాయండి. అవి కూడా జస్ట్ మనకి ఫ్రీగా అవి ఎగురుతూ ఉంటాయి. మనం వెళ్లి వాటిని చూడొచ్చు. సో, వాటిని కేజ్‌లో అలా కాకుండా అంటే చాలా పెద్ద ఓపెన్ స్పేస్‌లా కొంచెం పెద్దగా పెట్టారు. సో, దాంట్లో చాలా బర్డ్స్ ఉన్నాయి. అంటే మెకా ఉంది. డిఫరెంట్ బర్డ్స్ ఏమేమి ఉన్నాయో కూడా నేను మన వీడియోలో షేర్ చేశాను. సో, అవన్నీ అయితే కూడా మన కిడ్స్‌తో వెళ్ళినా కూడా మీ పిల్లలైతే అక్కడ ఎంజాయ్ చేస్తారు. అండ్ వాకింగ్ అలా ఇష్టపడేవాళ్ళు, జాగింగ్, వాకింగ్ అలా ఇష్టపడేవాళ్ళు కూడా బాగా మంచిగా ఎక్కువ సేపు స్పెండ్ చేయొచ్చండి ఇక్కడ. సో, చూడండి ఫ్రెండ్స్ పార్క్ ఎలా ఉంది, ఇక్కడ చార్జెస్ ఎలా ఉన్నాయని నేను మీకు వీడియో విత్ పిక్స్ షేర్ చేశాను. అన్నీ చూసేయండి మరి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. డెఫినెట్‌గా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా వీడియోస్‌ని లైక్ చేస్తూ, వాచ్ చేస్తూ, షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.